నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. మంథనిలో ప్రజాస్వామ్య పాలన కాకుండా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రాజ్యాంగం, పోలీసుల రాజ్యం నడుస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుడు కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ను అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ రామగుండం సిపి కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్కు చెందిన బండిరాజు ఆత్మహత్య కేసులో అసలు నిందితులను వదిలి పూదరి సత్యనారాయణ గౌడ్ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పూదరి అరెస్టు చెల్లదని కోర్టు 2 సార్లు పేర్కొన్నప్పటికీ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దుద్దిళ్ల శ్రీధర్బాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని, కాంగ్రెస్ నాయకులను కాపాడేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అనుసరించి పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించే పోలీసులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రామగుండం సిపి పరిధిలోని పోలీసులు రాజకీయ ప్రభావానికి లోను కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దుద్దిళ్ల శ్రీధర్ 3 ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ఈ సమాజాన్ని అణచివేస్తూ, ఈ సమాజాన్ని తొక్కిపెడుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలు పాలు చేస్తూ రాజ్యమేలుతున్నటువంటి దుద్దిళ్ల శ్రీధర్ 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న మంత్రిని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏదో ఒక విధ్వంసం. ఇవాళ మంత్రిలో పోలీస్ రాజ్యం, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, దుద్దిళ్ల శ్రీధర్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నడచలేదు. ఇవాళ దొంగ రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఈ మంత్రికి వచ్చి నువ్వు జవాబు చెప్పాలి. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. మొన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి టీకే శివకుమార్ దీన్ని పట్టుకొనే ప్రమాణ స్వీకారం చేసిండు. మీరు దీన్ని వంచి అవమానపరిచి చేతిలో పట్టుకున్నందుకు సిగ్గుపడండి మీరంతా. దుద్దిళ్ల శ్రీధర్, నువ్వెన్ని కేసులు పెట్టినా, గతంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ జోకర్ తమ్ముడు నువ్వు కలిసి మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించినా నిన్ను వదిలిపెట్టినాం బిడ్డ. ఆ రోజు నీకు అడుగులకు మదుగులు తిన పోలీసును కూడా వదిలిపెట్టినాం. కానీ ఇప్పుడు రాబో రోజులలో నువ్వేళ మా పూదర్ సత్తిని రాత్రి 2 గంటలకు పట్టుకొచ్చినావు కదా, నిన్ను హైదరాబాద్ బొక్కలో జాక్కున్న నిన్ను, నీ జోకర్ తమ్ముడిని, నీకు ఇవాళ వంటగాగుతున్న పోలీసులని వదిలిపెట్టగాక వదిలిపెట్టాని సందర్భంగా హెచ్చరిస్తా. దుద్దిళ్ల శ్రీధర్, నీ రాజ్యాంగం ఎక్కువ రోజులు నడవది. ఖచ్చితంగా ఇంకెక్కువ 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఇదే రోడ్డు మీద నీ భార్య, నీ తల్లి కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చే రోజులను తీసుకొస్తాం. నీకు మా తల్లులు, మా భార్యలు, మా అక్క చెల్లెలు ఏడుస్తుంటే నీకు ఈ మట్టి సంబంధం లేదు, నీకు ఈ పేగు సంబంధం లేదు. నువ్వు ఓటు సంబంధంతో ఇక్కడ మా వాళ్ళను మాతోటే తగులాటలు పెట్టించింది. గౌన్లోళ్లకు, కాపోళ్ళకి ఎవరికి వాళ్లకు తగులాటలు పెట్టించి నువ్వు హైదరాబాద్లో మంటగాగుతున్నావు బిడ్డ. నీ జోకర్ తమ్ముని నేను తీసుకురాక తప్పదు. ఖచ్చితంగా దుద్దిళ్ల శ్రీధర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. రామగుండం పోలీసులు హెచ్చరించినాం, అయినా మార్పు వస్తలేదు. ఇవాళ సిపి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ రామగుండం ఎస్ఐ సిఐలు ఎవరో మాట్లాడుతున్నారు, సిపిని కల్పిస్తా అంటున్నారు. నేను అంటున్న బిడ్డ, మీరు ఎంతమందిని జైలుకు పంపిస్తారో అంతమందిని జైలుకు పంపించండి. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఆషామాషిగా లేదు. మేము దాల్చుకుంటే మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు, మేము జైలు మరో కార్యక్రమం పెడితే అని హెచ్చరిస్తున్నాను నేను పోలీసుని కూడా. రామగుండం సిపి అవమానపడాలి. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అనే గురుత్వం తెచ్చుకోవాలి. మీరు ఏదో ఎస్ఐ నుంచి మీరు ప్రమోట్ అయిన వ్యక్తి కాదు. ఐపీఎస్ ఆఫీసర్లు అంటే రాజ్యాంగం రక్షించబడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రక్షించబడాలి. కానీ ఈ రామగుండంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా అవమానపడతా ఉన్నది రాజ్యాంగం అంటే. మీ యూనిఫామ్కి అవమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏ ముఖం పెట్టుకుంటారు? 2సారి జడ్జి ఈ అరెస్టు చెల్లదని రిటర్న్ పంపించిన అవమానపడండి పోలీసులు. మీ కాకి దుస్తులు వేసుకునే నైతిక విలువ హక్కు లేదు మీకు అని నేను ఇవాళ హెచ్చరిస్తున్నా. ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
ఈ చనిపోయిన ఆయన తమ్ముడు ఏం మాట్లాడి నిన్న విషయం చెప్పండి అండి, అది వినబడతలేదు. రవి అనే వ్యక్తి నన్ను చంపుతాడని భయపడి మా అన్న ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎప్పుడు నిన్న పొద్దున ఆయనకు ఆ బండి రవితోటి అక్కడ కాంగ్రెస్ నాయకులంతా కలిసి 25 లక్షల రూపాయల అవసరం లేదు 25 లక్షల రూపాయలు ఇస్తామని ఇక్కడ ఆయన కాగితం రాపించారు ఆ కుటుంబానికి. ఇవాళ ఈ చంపినోడు ఎవడైతే కారణమైండో వాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాని 25 లక్షల రూపాయలు వానితోటి చనిపోయిన కుటుంబానికి ఎగ్గొట్టియాలని మళ్ళీ వాడిని కాపాడడానికి ఇవాళ పూదర్ సత్తి మీద కేసు పెట్టిండ్రు. దీంట్లో రహస్యం ఆ కుటుంబానికి అర్థమైతలేదు. పూదర్ సత్తిని ముందట తీసుకొచ్చి పెడితే ఆ 25 లక్షల రూపాయలు ఎగ్గొట్టచ్చు, చావుకు కారణమైన కాపాడచ్చు. వాని పేరు పెట్టకుండా వాని ఏవర్ను పక్కకు పెట్టి ఏటు అయినటువంటి పూదర్ సత్యనారాయణ పట్టుకొచ్చారు రాత్రి 2 గంటలకు పోయి. ఏ పోలీసులు మీరు? ఎవరు మీకు ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? చదువుకున్నారా చదువుకోలేదా? ఇవాళ అవమానపడుతున్నా. ఎందుకంటే 91లో మా అన్న ఎస్ఐగా ఉండే, అప్పటి నుంచి నాకు పోలీసులతో మిత్రత్వం ఉన్నది. ఇంత పోలీసులు అవమానపడుతుంటే నేను బాధపడుతున్నా. 10 సంవత్సరాలు పోలీసులను కాపాడినం. అనేక కుట్రలు చేసింది ఇదే దుద్దిల శ్రీధర్ గాడు. ఆ రోజున ఎస్ఐలను సిఐలను జైలుకు పంపడానికి కుట్రలు పన్నిండు. అయినా నేను కాపాడిన. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారని కాపాడితే ఇవాళ ఆ పోలీసులకు కనీసం గురుత్వం లేకుండా వివరిస్తూ ఉన్నారు. ఈ పోలీసులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. పోలీస్ యూనిఫామ్ అవమానపడుతున్నదని ఇవాళ బాధపడుతున్నా. ఇవాళ ఈ 25 లక్షల రూపాయలు ఆ చనిపోయిన కుటుంబానికి మోసం చేయడానికి, వాడు కాంగ్రెస్ వాడిని కాపాడడానికి, దుద్దిల శ్రీధర్ గారికి వత్తాసు పలకడానికి ఆ మంత్రి సిఐ ఏసీపీ ఇద్దరు కూడా మడత రమేష్, రమేష్ ఇంకెవడు మంత్రి సిఐ పేరేంది రాజు, మీ ఇద్దరు బొక్కలు నడిచిపెట్ట బిడ్డ. మీరు ఇంకా ఉంటారు 5-10 సంవత్సరాలు ఉద్యోగాలలో. ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతా ఉన్నది. మీరు ఎక్కడికి పోయినా విడిచిపెట్టాం. మేము 10 సంవత్సరాల అధికారంలో పోలీసులతో కలిసి గొప్పగా సేవలు అందించడం ప్రజలకని మేము ఇంట్లో ఉండి ఓపిక పడుతుంటే ఈ విధంగా అరాచకాలు చేస్తున్నారు. నేను దుద్దిల శ్రీధర్ గారికి ఇంకా అడుగులకు మడుగులొత్తే పోలీసులను గుర్తు చేస్తున్నా. అవమానపడండి. వాడు ఇక్కడున్నటువంటి దుగ్గల్ని, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ దుగ్గల్ని వీడు గంజాయి కుట్ర చేస్తుంటే, గంజాయి కుట్ర చేయడానికి దుగ్గల్ సహకరించడని హైదరాబాద్ పోలీసులకు చెప్తా అన్న దొంగ. అంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసులు ఎంత నిష్పక్షపాతంగా, ఎంత న్యాయబద్ధంగా పనిచేసిరనడానికి వీడు పన్నిన గంజాయి కుట్రకు సహకరించడు దుగ్గలని వీడు మాట్లాడిన విషయాలు ఇవాళ సమాజం మళ్ళొకసారి వినాలి. అది మేము సోషల్ మీడియా ద్వారా వినిపిస్తాం. దుగ్గల్ గారు ఆ రోజు నిష్పక్షపాతంగా మొన్నటి వరకు చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిరు, సత్యనారాయణ సిపి చేసిండు. ఎవ్వరు కూడా ఇటువంటి నీచం పనులకు తావివ్వలేదు. కానీ ఇవాళ రామగుండం సిపి ఏం జవాబు చెప్తుండు? మీ నాయకత్వంలో, మీ సౌజన్యంలో మీ పోలీసులు అవమానపడుతున్నారు. జడ్జీలు కేసులను తిరస్కరిస్తున్నారు. ముఖం మీద ఫైళ్లు పెట్టి కొడుతున్నారు. అవమానపడండి. కాకి యూనిఫామ్ అవమానపడండి. దుద్దిల శ్రీధర్ గారు అవమానపడడు. వాడు ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు పోలీసులను వాడుకుంటాడు. పోలీసులను వాడుకొని వాని కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. కనుక ఇవాళ నగ్న సత్యంగా కనబడుతున్నది ఆయన రికార్డ్ ఎవిడెన్స్, ఆయన స్టాంప్ పేపర్. దీనికి జవాబు చెప్పాలి ఇవాళ రామగుండం సిపి, రామగుండం పోలీస్. ఇక్కడ భారత రాజ్యాంగం రక్షించబడాలంటే దుద్దిల శ్రీధర్ గారి మెప్పులకు మీరు పోకండి. పోలీస్ తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికి కూడా చెప్తున్నా, మొట్టమొదటిసారి వచ్చిన జైలు బరో కార్యక్రమానికి మళ్ళీ పిలుపునిస్తా. మొన్ననే కాటారంలో చెప్పిన, కాటారం పోలీసులు కావచ్చు, భూపాలపల్లి జిల్లా పోలీసులు కావచ్చు, రామగుండం పరిధి సిపి పరిధిలో ఉన్న పోలీసులు కావచ్చు, మమ్మల్ని మీరు కేసులతోటి అణిచివేయలేరు. దుద్దిల శ్రీధర్ గాడు మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాడు ఎన్ని కుట్రలు చేసినా, వాడి తమ్ముడు వాడు ఎన్ని కుతంత్రాలు పనినా మమ్మల్ని పూర్తిగా
నన్ను నా భార్యను అంతమొందించేదాకా వాని కుట్రలను ఛేదిస్తూనే ఉంటాం, వాని అరాచకాలను అరకడుతూనే ఉంటాం, మంత్రిని సమాజాన్ని చైతన్యపరుస్తూనే ఉంటాం. 80% పైబడి ఉన్నాం మేము బిడ్డ. నీ లెక్క 3 ఓట్లు ఏమున్నాయి, 30,000 ఓట్లు నా కులానికి ఉన్నాయి, 80,000 ఓట్లు నా సమాజం ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఉండగా నేను వదిలిపెట్టాం, వదిలిపెట్టాం. 72,000 ఓట్లకు ఎప్పుడు కూడా తగ్గుతలేం. నీ నోట్ల సంచులు వచ్చినా 72,000 మంది ప్రజలు మా వెంబడి ఉన్నారు. ఆషామాషిగా లేం, అల్లాంటి తప్పగలేదు మా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మేము అక్కడ ఖచ్చితంగా నిలబడి ఉంటాం. నేను వదిలిపెట్టాం. పోలీసులు తస్మత్ జాగ్రత్త. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయండి. కాకి యూనిఫామ్ను రక్షించండి. ప్రజలకు ఒక నమ్మకం రావాలి. ప్రజలు కాకి యూనిఫామ్ అంటే గౌరవించి సెల్యూట్ పెట్టే విధంగా మీరు ఉండాలి అని హెచ్చరిస్తూ సిపి గారు అపాయింట్మెంట్ ఎవరు 1 టౌన్ సిఏ గారు చెప్పారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము సిపి గారికి చూపిస్తాం. చివరిగా ఆయనకు చూపించి తర్వాత కార్యాచరణ తీసుకుంటాం. ఇకనైనా ఆపాలని. గొంతుకైన పూద సత్యనారాయణ గౌడ్ను 3 నుంచి 4 గంటల వ్యవధిలో మరి ఇంటి నుంచి అరెస్ట్ చేసుకోపోవడం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్యన పడుకున్న వ్యక్తిని లేపి మరి ఆడవాళ్ళని చూడకుండా మరి తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఆయన తీసుకుపోవడానికి కారణం ఏంటో ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేసినామంటున్నారు, కనీసం ఆన్లైన్లో కూడా మాకు కనిపించడం లేదు ఎఫ్ఐఆర్ కాపీ. మరి ఇప్పటి వరకు కూడా మన మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచినామంటారు. హాస్పిటల్కు తీసుకెళ్తే మా వాళ్ళు అడిగితే చెప్పబోయే అంతని అతన్ని ఘోరంగా హింసించారు. అతని ఒంటి నిండా కూడా దెబ్బలు కనిపించకుండా కొట్టి, దెబ్బలు కనిపించినా కూడా వాటిని కనిపించినా కూడా చెప్పకుండా అతన్ని నోరు మూపించడం జరిగింది. మరి ఇటువంటి విషయాన్ని బయటికి రాకుండా మరి మేము వెళ్తే మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని తోసివేయడం జరిగింది. కనీసం మహిళలను చూడకుండా మరి మమ్మల్ని అందరినీ కూడా సింగరేణి వాళ్ళ అనుమతితోటి మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సింగరేణి వాళ్ళు పోలీసు వాళ్ళకి మరి ఎటువంటి పర్మిషన్ ఇచ్చారు మమ్మల్ని నెట్టమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. అసలు కేసు విషయం ఏంటిది, దేని కొరకు సత్యనారాయణ గౌడ్ను అరెస్ట్ చేసిర్రు అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. ఇటు ఒక సత్యనారాయణ గౌడ్ విషయంలో కాకుండా మంత్రి నియోజకవర్గంలో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఎన్నో కేసులు బనాయించి మరి వారందరినీ కూడా కేసులతో పాటు వారిని మరి జైలుకు పంపించడము, 302 పెట్టడము, రకరకాల సెక్షన్లు పెట్టేసి ఈరోజు రాజ్యాంగాన్ని విస్మరించి పోలీసు వాళ్ళే రాజ్యాంగాన్ని మరి వాళ్ళ ఇష్టమైన రకంగా చట్టాలు రాసుకుందామని చెప్పేసి ఈ కాంగ్రెస్ హయాంలో వాళ్ళందరూ కూడా మరి 420 శ్రీధర్ దగ్గర వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయాలు చూస్తూ ఉంటే దయచేసి మరి మీరు మీడియా మిత్రులందరూ కూడా చూడాలి. పూద సత్యనారాయణ గౌడ్ ఒక ప్రశ్నించే గొంతుక, మరి మీడియా వాళ్ళంటేనే ఒక ప్రశ్నించే గొంతుక. మరి ఆయనను తీవ్ర మనస్తాపానికి చెందించి వాళ్ళ అమ్మను కూడా పోలీసు వాళ్ళు వెళ్తూ ఉంటే నా కొడుకుని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ బాధపడుకుంటే కన్న కడుపు పేగు ఉరికేస్తే ఆమె మీదకి వెళ్ళి పోలీస్ వ్యాన్ను తీసుకెళ్లి పోలీస్ సంబంధించిన జీపును తీసుకెళ్లి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది, చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది అమ్మది. మరి ఇదేనా రాజ్యాంగం అంటే? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని మరి తిరగరాసి ఈరోజు ఇటువంటి కేసులు బనాయించడానికి పూనుకున్న పోలీసు వాళ్ళు కానీ 420 శ్రీధర్ కానీ మరి దీన్ని మీరు ఇంకా కొనసాగిస్తే మాత్రం ప్రజల బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తారు. పరిధిలో ఏం జరుగుతున్నది? బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి అయ్యేటువంటి రీతిలో ఇలా ఈ యొక్క పోలీసు యంత్రాంగం కాంగ్రెస్ కండువాలు వేసుకొని సిఐలు ఎస్ఐలు తిరుగుతున్నట్టుగా అర్థమైపోయింది. ఇలా వాళ్ళు పెట్టినటువంటి కేసు, పూదరి సత్తయ్య గౌడ్ మీద పెట్టినటువంటి కేసు జడ్జి రిజెక్ట్ చేసిండు అంటేనే మీరు అవమానపడాలి. మీరు ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటిది ఏంటిది? చట్టాలు ఎటుపోతున్నాయి? నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడమేనా మీకు ఇచ్చినటువంటి పోలీస్ యూనిఫామ్? అందుకేనా మీరు డ్యూటీ చేస్తున్నది? ఇలా శ్రీధర్ బాబు గారు చెప్తారు కావచ్చు, ఇలా మక్కన్ సింగ్ గారు చెప్తారు కావచ్చు, ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీరు రేపటి కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేయాల్సిందే. మీరు చేసేటువంటి ఈరోజు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరు కూడా శంకరగిరి మాన్యాలకు పోక తప్పదు. మీకు తగిన మూల్యం మీరు జీవితంలో చెల్లించుకోక తప్పదు. ఈరోజు జరిగినటువంటి చర్య సభ్య సమాజం గమనించింది. పుట్టమదనను ఇబ్బంది పెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇలా కార్యకర్తలు ప్రజలందరూ కూడా కన్నెర్ర చేస్తూ ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్లకు ఇలా కాంగ్రెస్ కార్యాలయాన్ని బోర్డులు పెట్టేటువంటి పరిస్థితి ఇలా
ఈ యొక్క రామగుండం కమిషనరేట్ పరిధిలో సిపి గారు చేపిస్తున్నారు. ఇప్పటికైనా సిపి గారు మీరు తప్పకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయండి. మీరు నిష్పక్షపాతంగా మీరు పోలీసింగ్ను చేసే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే తప్పకుండా రాబోయే కాలంలో మీకు మీ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి అధికారికి ఇబ్బందులు జరుగుతాయని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.